చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ, సో నైస్. గత నెలలో అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం, ప్రపంచవ్యాప్తంగా ఈ విమాన ప్రమాదంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈరోజు ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చింది. ఈ ప్రిలిమినరీ రిపోర్ట్లో ఇంజన్ ఆఫ్ అయి ఉండటం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఒక పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావంటే నాకు తెలీదు అని మరో పైలట్ అన్నట్టుగా చెప్తున్నారు. సో ఈ రిపోర్ట్ని ఎలా అర్థం చేసుకోవాలండి? అంటే మొదటిది ఇది ప్రిలిమినరీ రిపోర్టు, అందువల్ల ఇంకా ఫైనల్ రిపోర్ట్ రావాలంటే 12 months పడుతుంది. అందుకే కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కూడా స్పష్టంగా చెప్పింది, డోంట్ కమ్ టు ఎనీ కంక్లూషన్స్. ప్రజలకు కానీ మీడియా కానీ ఎలాంటి కంక్లూషన్కు ఇప్పటికే రాకూడదు ఈ రిపోర్ట్ బట్టి, ఎందుకంటే ఇది ప్రిలిమినరీ రిపోర్ట్ కనుక. కానీ ఈ ప్రిలిమినరీ రిపోర్టు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, ఏఐబి అని ఉంటుంది. ఇది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్లో భాగం కాదు, ఇది ఇండిపెండెంట్ ఏజెన్సీ. సో ఈ ఇండిపెండెంట్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ కనుక కాస్త క్రెడిబిలిటీ కూడా ఉంటుంది. సో ఈ ఏజెన్సీ ఇప్పటి వరకు చెప్పింది ఏంటి అంటే, ప్రిలిమినరీ రిపోర్ట్లో ఉంది మీకు ఈ బోయింగ్ ఇంజన్, ఇది 787 ఇంజన్. ఈ ఇంజన్లో మీకు 2 ఇంజన్స్ ఉంటాయి ఈ విమానానికి. 2 ఇంజన్ల యొక్క స్విచ్ అంటే రన్ నుంచి కట్ ఆఫ్ స్టేజ్కి వచ్చింది అని. అంటే మీకు 2 రన్ అంటేనేమో ఆన్లో ఉన్నట్లు, కట్ ఆఫ్ అంటే ఆఫ్లో ఉన్నట్లు. సో రన్ నుంచి కట్ ఆఫ్కు 1 సెకండ్ గ్యాప్తో ఒక ఇంజన్ ఫ్యూయల్ సప్లై స్విచ్, అంటే అది ఆఫ్లో ఉంటే ఫ్యూయల్ రాదు ఇంజన్కు, ఆన్లో ఉంటే ఫ్యూయల్ వస్తుంది. సో ఈ 2 ఇంజన్లకు సంబంధించిన ఫ్యూయల్ స్విచ్ 1 సెకండ్ వ్యవధిలో రన్ నుంచి కట్ ఆఫ్ స్టేజ్కి మారాయి. అంటే ఫ్యూయల్ సప్లై అయ్యే దశ నుంచి ఫ్యూయల్ ఆగిపోయే దశకు మారాయి. ఎందుకు మారాయి అన్నది రీజన్ తెలియదు. ఇప్పటివరకు మారాయని మాత్రమే తెలిసింది. సో ఎందుకు అయి ఉండాలి అనే దానిపైన మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్ జరపాలి అని. అయితే ఎందుకు మారుంటాయి, ఎందుకంటే ఈ విమానము ఎగిరిన 32 సెకండ్లు, 32 సెకండ్లో అవసరమైన థ్రస్ట్ లేక, అంటే పైకి ఎగరటానికి కావలసినటువంటి ఫోర్స్ లేక అది డిసెండ్ అయి కిందికి పడిపోయి అలా క్రాష్ అయ్యి ఆ ప్రమాదం జరిగింది. మరి థ్రస్ట్ ఎందుకు లేదు అంటే వితిన్ 32 సెకండ్స్లోనే థ్రస్ట్ దెబ్బతిన్నది. సో ఎందుకు లేదు అనటానికి కారణము ఫ్యూయల్ సప్లై ఆగిపోయింది. థ్రస్ట్ లేదన్నది మనకు వెంటనే అర్థమైపోయింది, అప్పుడే మాట్లాడుకున్నాం. థ్రస్ట్ లేక అంటే పైకి ఎగరటానికి, గాలిలో లేచి పైకి ఎగరటానికి అవసరమైన ఫోర్స్ దానికి విమానానికి రాలేదు అని. ఎందుకు థ్రస్ట్ లేదు అనేది ఇప్పుడు బయటపడింది. ఎందుకు థ్రస్ట్ లేదంటే 2 ఇంజన్లకు ఉన్న ఫ్యూయల్ సప్లై ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటే ఫ్యూయల్ సప్లై స్విచ్ మీకు ఆన్ నుంచి ఆఫ్కి మారింది, అంటే రన్ నుంచి కట్కి మారింది. ఏవియేషన్ భాషలో రన్ అండ్ కట్ అంటారు, మన కామన్ మ్యాన్ భాషలో ఆన్ అండ్ ఆఫ్ అంటాం. ఎందుకు మారి ఉంటుంది? ఒక పాసిబిలిటీ హ్యూమన్ ఎర్రర్, అంటే పొరపాటున చేయి తాకడం వల్లనో లేదా మీకు ఏదైనా వైబ్రేషన్ వల్లనో కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఎలక్ట్రిక్ స్విచ్ దగ్గర ఉన్నామనుకోండి, ఇలా పైకి చేయలేపినాడు సడన్గా మనకు తెలియకుండా ఆ స్విచ్ ఆన్ అయ్యి ఆఫ్ కావచ్చు, ఆన్ కావచ్చు. మన ఇంట్లో కూడా లైట్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. కానీ ఈ ఇంజన్ స్విచ్లు అలా ఉండవు. ఇది 2 స్టెప్ స్టేజ్ ఉంటుంది. 2 స్టెప్ స్టేజ్ అంటే డెలిబరేట్గా చేస్తే తప్ప రన్ నుంచి కట్కు పోదు, అంటే ఆన్ నుంచి ఆఫ్ స్టేజ్కి పోదు. ఇప్పుడు ఉదాహరణకు ఆ ఫ్యూయల్ ఆన్ స్టేజ్, రన్ స్టేజ్లో ఉన్నప్పుడు అది కట్ స్టేజ్కి రావాలి అంటే పైలట్ మొదలు ఆ స్విచ్ను పైకి లేపి తర్వాత కట్ స్టేజ్కి పంపాలి. సో అందువల్ల ఈ ఫిజికల్గా జరిపితే తప్ప సాధ్యం కాదు. అంటే స్థాయిలో ఉద్దేశపూర్వకంగా, అంటే ఐ విల్ కమ్ టు దాట్. అంటే అది ఉద్దేశపూర్వకంగా మనం చెప్పలేం, కానీ అది వైబ్రేషన్ వల్లనో లేదా పొరపాటు వల్లనో ఇలా జరగటానికి వీలే లేదు. అందువల్ల ఇది మొదటిగా మనకు అర్థం కావాల్సింది. అప్పుడు మరి అంటే ఎందుకు అయి ఉండాలి అనేది రకరకాల థీరీస్. ఒకటి ఉద్దేశపూర్వకంగా చేసి ఉండాలి, అది దాన్ని సబటాజ్ అంటాం.
ఉద్దేశపూర్వకంగా చెయ్యాలి అంటే ఇది కాక్పిట్లో ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. హైలీ సెక్యూర్డ్ ఆథరైజ్డ్ పీపుల్ మాత్రమే అందులోకి ఎంటర్ కావచ్చు. అందువల్ల ఈ ఇద్దరు పైలట్లు ఎవరో ఒకరు మెంటల్ డిప్రెషన్ వల్ల మీకు అనుభవం లేక సూసైడల్ టెండెన్సీస్ వల్ల ఇలా జరిగిన ఉదాహరణలు ఉన్నాయి. గతంలో మీకు రకరకాల యాక్సిడెంట్లను విశ్లేషిస్తే 153% ఆఫ్ ఏవియేషన్ యాక్సిడెంట్స్ ఆర్ డ్యూ టు హ్యూమన్ ఎర్రర్స్. అంటే మానవ తప్పిదాల వల్లనే 53% ప్రమాదాలు జరుగుతాయి. కానీ వీళ్ళిద్దరి చరిత్ర కనుక తీసుకుంటే ఇప్పుడు ఇందులో మీకు సుమిత్ సబర్వాల్ క్యాప్టెన్ 56 ఏళ్ల వయసు, అబౌట్ టు రిటైర్. ఆయనకు మొత్తం 15,000 పైగా అనుభవం ఉంది. అందులో 8,500 వరకు ఈ బోయింగ్ 787 జరిపిన అనుభవం ఉంది మీకు. అందువల్ల మాసివ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్లు, ఈవెన్ కో పైలట్ కూడా 1100 ఎక్స్పీరియన్స్ ఉంది. అందువల్ల అంత ప్రయాణము చేసిన అనుభవం ఉన్న క్యాప్టెన్ ఉండగా, కో పైలట్ ఉండగా వాళ్ళ మెంటల్ హెల్త్ స్టేటస్ కానీ ఇది రెగ్యులర్గా మానిటర్ చేస్తారు. ఏదైనా పైలట్ సూసైడల్ టెండెన్సీ ఉందా, డిప్రెషన్లో ఉందా, ఇలాంటివి చేసే ప్రమాదం ఉంటుంది. సో అందువల్ల ఆ రికార్డు ఏదీ లేదు. వాళ్ళ హిస్టరీ తీశారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీశారు, వాళ్ళ ఫిజికల్ అండ్ సైకలాజికల్ స్టేటస్ తీశారు. అలాంటి ఇండికేషన్ అయితే ఎక్కడా లేదు. అదొక పాసిబుల్ రీజను. ఇక్కడ జరిగిందని కాదు కానీ ఒక పాసిబుల్ రీజన్ ఏంటంటే, ఎందుకంటే స్విచ్లు డిజైన్ చేసిన విధానమేమో డెలిబరేట్గా చేస్తే తప్ప సాధ్యం కాదు. డెలిబరేట్గా చేయడం ఎప్పుడవుతుంది? ఒకటి, ఏదైనా డిప్రెషన్, మెంటల్ టెండెన్సీ ఉంటే. రెండవది, ఏదైనా టెర్రరిస్ట్ యాక్టివిటీ అలాంటివి ఏమైనా ఉంటే, కావాలని ఒక విద్రోహ చర్య ఉన్నప్పుడు ఫ్యూయల్ 2 ఆపి ప్లేన్ యాక్సిడెంట్ కారణం కావచ్చు. కానీ అలాంటి వాతావరణం అయితే ఇప్పుడైతే లేదు. మూడో పాసిబుల్ ఏంటంటే బయట నుంచి, అంటే ఎయిర్ కంట్రోల్ కింద దాని గ్రౌండ్ నుంచి ఏదైనా సాఫ్ట్వేర్లో మ్యానిపులేట్ చేయొచ్చు, లేదా కాక్పిట్లోకి ఎంటర్ అయ్యి ఫిజికల్గా మ్యానిపులేట్ చేయొచ్చు. ఇలాంటి మ్యానిపులేషన్ స్కోప్ ఉందా అని సీసీటీవీ ఫుటేజ్ను అన్నిటినీ కూడా వెతుకుతున్నారు. అందువల్ల ఒక హ్యూమన్ ఎర్రర్ అవకాశము కావాలని చేసినట్లయితే కనబడం లేదు. బట్ వన్ పాసిబిలిటీ అయితే ఉంటుంది స్విచ్. రెండవది, మీకు మెకానికల్ ప్రాబ్లం, అంటే దాంట్లో సాఫ్ట్వేర్ వల్ల దెబ్బతినడం కావచ్చు, డిజైన్ లోపం వల్ల కావచ్చు, ఇలాంటి వాటి వల్ల కూడా జరిగే ప్రమాదం ఉంటుంది. సో దానికి కూడా ఇన్వెస్టిగేషన్, ఎందుకంటే 2 ఇంజన్లు ఏకకాలంలో 1 సెకండ్ గ్యాప్తో, అది కూడా లిఫ్ట్ అయిన 32 సెకండ్స్లో ఇంజన్ ఫ్యూయల్ సప్లై స్విచెస్ రన్ నుంచి ఆన్ నుంచి ఆఫ్కు మారడం అనేది రేర్ కేస్. అందువల్ల అన్లెస్ దెర్ ఇస్ అ సాఫ్ట్వేర్ ప్రాబ్లం, డిజైన్లో ప్రాబ్లం లేదు. ఇంకొక పాసిబిలిటీ ఏంటి అంటే కన్ఫ్యూషన్. అంటే కాక్పిట్లో ఉదాహరణకు ఒక ఇంజన్ ఆఫ్ చేయమని కో పైలట్కి చెప్తే, కో పైలట్ ఆ కన్ఫ్యూజన్లో 2 ఆఫ్ చేయడము, ఇలాంటివి జరిగే ప్రమాదాలకు కూడా ఉంటాయి. అందువల్ల ఇక్కడ మీ కాక్పిట్ వాయిస్ రికార్డర్ అంటే CVR అని. సో బ్లాక్ బాక్స్ ఏమో ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్లో CVRలో పైలట్ కో పైలట్ మధ్య సంభాషణలో ఒక 2 సెంటెన్స్ రికార్డ్ అయ్యాయి. పైలట్ అన్న సుమిత్ సబర్వాల్ అన్నది ఏంటి అంటే, వై డిడ్ యూ స్విచ్ ఆఫ్, ఎందుకు ఫ్యూయల్ సప్లై స్విచ్ ఆఫ్ ఆన్ కట్లోకి పెట్టావు అన్నాడు. ఐ డి నాట్ డూ ఇట్, నేను చేయలేదు అని నేను అన్నాడు. సో అందువల్ల క్లియర్గా అది ఇంటెన్షనల్ అయితే అయ్యుండకపోవచ్చు అని. కరెక్ట్. పూర్తి స్థాయి విశ్లేషణ జరిగేదాకా మనము ఏ కంక్లూజన్కు రాలేదు.